తెలంగాణ తిరోగమనం. ఈ లక్కొర్రావు మాటలు మాట్లాడితే ఎట్లా మాట్లాడుతాడంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. మీరు చేసినప్పుడు పాలన బాగుంది. మీరు చేస్తే పురోగమనం, వీళ్ళు చేస్తే తిరోగమనం. పురోగమనం ఎక్కడైందో నాకైతే తెలియదు. ఈ తిరోగమనం మరి తిరోగమనం అయితే అవుతుంది వాస్తవమే. కానీ పురోగమనం ఏడైందో నాకైతే తెలియలేదు మరి. ఎందుకంటే మీరు ఇస్తాన్న రైతులకు ఎరువుల సబ్సిడీ ఇచ్చిర్రా? ఇయ్యలే. ఇంకా చాలా ఉన్నాయి అట్లా చెప్పుకుంటే ఒకటి ఒక కాగితం మీద రాసుకుంటే శాంతాడంత ఉన్నది మొత్తం లెక్క, శాంతాడంత ఉన్నది. కానీ ఇప్పుడు చెప్పే ఓపిక లేదు, చెప్తందుకు రాసుకుంటేందుకు టైం కూడా లేదు. ఈ లక్వర్రావు మాటలు ఎట్లున్నాయి చూడు. రోడ్లు లేవని పిల్లనిస్తలేరు, వికారాబాద్ గ్రామాల్లో అధ్వానంగా రోడ్లు. స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు. వాళ్ళ హయాంలో మామ అల్లుడు బామ్మర్దే రోడ్లు వేసుకున్నారు, కమిషన్లు రావని అన్ని చోట్ల వేయలేదు మంత్రి కోమటిరెడ్డి విమర్శ. ఇది కరెక్టే 100%. ఏమున్నదే ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అయిందనంటే డెవలప్మెంట్ కూడా ఏముంది. ఇప్పుడు గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఉంది, ఉదాహరణకి ఎగ్జాము చంద్రశేఖరరావు కాన్స్టిట్యున్సీ ఉంది. గజ్వేల్ సిటీ మాత్రమే డెవలప్ అయింది. అక్కడ ఉన్నటువంటి గజ్వేల్లో కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఏవైతే 200 గ్రామాల 150 గ్రామాల అవి ఏమాత్రం కూడా డెవలప్మెంట్కు నోచుకోలే. గజ్వేల్లో రోడ్లు, చెట్లు, భవనాలు, ఇది తప్ప నీకు ఇంకెక్కడన్నా డెవలప్మెంట్ అయిందా చూడు. ఏమన్నా అంటే యునెస్కో అవార్డు, ఆనెస్కో అవార్డు, ఈనెస్కో అవార్డు. ఇక పొద్దుకైతే ఆయనకు అవార్డు, ఆయనకు అవార్డు ఉంటుంది. ఆ అవార్డు ఇక మీకు తెలంగాణ వాళ్ళకి అందరికీ తెలిసిన అవార్డు అది. 8 అయితే అన్నీ కావాలి.